స్మైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఓటీటీలోకి 2 ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కథ అందరికీ నచ్చేస్తుంది. మరి ఆ కథకు సంబంధించిన 3 ముక్కలు చెప్పైనా ముందుగా మొదటి మాట. నేను మాట్లాడుతుంది సోపతుల గురించి. కథ ఏంటంటే చింటూ గుడ్డు ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఆటల్లో కూడా తమ మధ్య పోటీ ఉండకూడదు అనుకుంటారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని వారు కోవిడ్ కారణంగా దూరం అవ్వాల్సి వస్తుంది. లాక్డౌన్ వల్ల పని లేకపోవటం, చేసిన అప్పులు తీర్చలేక గుడ్డు కుటుంబం మెహబూబాబాద్ నుంచి సొంతూరుకి వెళ్ళిపోవటం, గుడ్డు దూరం అయిపోవడంతో చింటూ ఒంటరి వాడైపోవడం, దోస్తుని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి వయసుకు మించిన ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మరోవైపు గుడ్డు సైతం ఎలాగైనా ఫ్రెండ్ని కలవాలి అని చెప్పి ఫీల్ చేస్తుంటాడు. చింటూ గుడ్డు ఇద్దరు కలిశారా? ఫోటోగ్రాఫర్గా స్థిరపడాలి అనుకునేటువంటి చింటూ అన్నయ్య డ్రీమ్ నెరవేర్చుకున్నాడా? అతడి ప్రేమ కథ కంచెకి చేరిందా లేదా? ఈ వివరాలన్నీ తెలియాలంటే ఈ సినిమా చూసేయాల్సిందే. నంబర్ 2, లాక్డౌన్ కథా వస్తువుగా తీసుకుని ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్, రచయితలు సినిమాలు తెరకెక్కించారైతే వాటన్నింటికీ భిన్నమైంది సోపతులు అని చెప్పాలి. ఒకవైపు ఇద్దరి ఫ్రెండ్స్ యొక్క స్నేహాన్ని హృదయంగా చూపిస్తూ, మరొక వైపు కోవిడ్ రావడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఆగమయ్యాయి, అసలు ఆ తీరుని కళ్ళకు కట్టినట్టుగా అనంతవర్ధన్ డైరెక్టర్ గారు చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ నెంబర్ 3, ఆ బాల నటులు, నేపథ్య సంగీతం ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. అండ్ ఈ సోపతులు బాల్యాన్ని గుర్తు చేస్తుంది.